నమస్తే ఫ్యామిలీ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. సో చెప్పాను కదా ఆల్రెడీ నేను మా పీజీకి రిటర్న్ వచ్చేసాను, ఇంట్లో లేను. సో మాకున్న దాంట్లో మేము కూడా ఇక్కడ పూజ చేసుకుంటున్నాం. మా పూజ ఎలా ఉంది, మా వినాయక చవితి పండగ ఎలా జరుగుతుంది అనేది ఈ వీడియోలో చూపిస్తాను. సో మీరు కూడా ఇలాగా ఇంట్లో లేకుండా బయట ఉన్న సిచ్యుయేషన్స్లో ఎలా చేసుకోవచ్చు అని మీకు కూడా ఒక చిన్న ఐడియా వస్తుంది కదా, అందుకోసమే చేద్దాం అనుకుంటున్నాను. ఫస్ట్ అయితే అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. సో మా పండుగ ఎలా జరుగుతుందో చూసేసారా. సో ఈ చైర్ ఉంది కదా, ఈ చైర్ మీద దేవుడిని సెట్ చేద్దామని ప్లానింగ్. సో కావాల్సినవన్నీ నిన్న నైట్ వెళ్ళి తీసుకొచ్చేసాం. సో ఎలా చేస్తామో చూడండి. లీవ్స్ ఇలా పెట్టేశాను. నెక్స్ట్ ఫ్లవర్స్, సేమియా చేశాను ప్రసాదం. సో దీన్ని ఫస్ట్ దేవుడి కోసం అని తీసేస్తాను. వినాయకుడిని ఉన్నా కూడా పసుపుతో వినాయకుడిని చేయడం నార్మల్గా మా ఇంట్లో చేస్తూ ఉంటారు, చాలామంది చేసుకుంటూనే ఉంటారు. సో పసుపుతో వినాయకుడిని చేయడం కోసమే ఇక్కడ నేను కస్తూరి పసుపు తీసుకొచ్చాను ఇంటి నుంచి, దాంతో చేసేస్తున్నాను. యాక్చువల్లీ తమలపాకు అలా ఉంది అని ఏమనుకోకండి, దిస్ ఈజ్ ద బెస్ట్ వీ కెన్ గెట్. యాక్చువల్లీ అస్సలు దొరకలేదు, మాకు చాలా చోట్ల తిరిగాము. అండ్ తీసుకొచ్చినవి కూడా అలాగే వాటర్లో ఉండిపోవడం వల్ల ఏంటో తెలీదు, అలాగ ఉండిపోయా. ఇంకా దేవుని ముక్కొని ఇంకా అవే పెట్టాల్సి వచ్చింది. సో దానికోసం అయితే ఏం జడ్జ్ చెయ్యకండి. అండ్ ఎస్, పసుపుతో దేవుణ్ణి చేసేసాము. అండ్ ఫస్ట్ మనము వినాయకుడిని పెట్టడానికన్నా ముందు అన్నీ రెడీ చేసేసుకోవాలి అంటారు కదా, అందుకే అన్నీ రెడీగా పెట్టేసి తర్వాత వినాయకుడిని తీద్దామని ఫస్ట్ ప్రసాదం కానీ దీపాలకి అన్నీ రెడీగా పెట్టి వినాయకుడిని పెట్టగానే దీపం పెట్టేద్దామనేసి ఇక్కడ అన్నీ రెడీ చేసేస్తున్నాను. ఇది ఫస్ట్ టైం నాకు సొంతంగా నేను వినాయక చవితి పూజ చేయడం. నాకైతే పూజ అయిన తర్వాత చాలా పీస్ఫుల్గా, చాలా హ్యాపీగా అనిపించింది. నేను అన్నీ ఓన్గా చేయడం కానీ, అఫ్కోర్స్ గీత కూడా నాకు హెల్ప్ చేసింది, ఇద్దరం కలిసి చేసాము. పేరెంట్స్ సపోర్ట్ లేకుండా ఇలాగా సపరేట్గా ఉంటూ పూజ చేసుకోవడం అనేది నాకెందుకో అది తెలియని ఒక మంచి ఫీల్ అనేది వచ్చింది. చాలా పాజిటివ్ వైబ్స్ అనిపించాయి. ఎప్పుడు ఇదే రూమ్లో ఉంటూ, ఇంకా రూమ్స్ అంటే తెలిసిందే కదా, అంత మనం పెట్టలేం, కానీ అలాంటి రూమ్లో కూడా దేవుణ్ణి పెట్టగలం, చేయగలం అని చాలా మంచిగా అనిపించింది నాకైతే. అండ్ నాకైతే చిన్నప్పటి నుంచి వినాయక చవితి ది మోస్ట్ ఫేవరెట్ ఫెస్టివల్. ఎప్పుడెప్పుడు వినాయక చవితి వస్తుందా, ఈవినింగ్ అయితే అన్ని వినాయకుల్ని చూడడానికి వెళ్ళడం కానీ, అక్కడ ప్రసాదాలు తినడం. అండ్ వినాయక నిమజ్జనం రోజు మాత్రం అసలు అబ్బాయిగా నేను ఎందుకు పుట్టలేదు అని ఫీల్ అవ్వని ఇయర్ అంటూ ఉండేది కాదు. మంచిగా అక్కడ డ్యాన్స్లు వేయొచ్చు అని, కానీ ఎప్పుడు చేయలేదు అనుకోండి, అందుకే అబ్బాయిలాగా పుడితే బాగుండు అనిపించింది. అండ్ ఎస్, ఇప్పుడు అలాంటివి ఏం లేవు, కానీ చిన్నగా ఉన్నప్పుడు అలా అనుకునేదాన్ని. వినాయక చవితి అంటే ఇంకా చాలా 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 మంచి మెమరీస్ అన్నీ గుర్తొచ్చేస్తాయి నాకు, ఫ్యామిలీతో స్పెండ్ చేయడం. ఇంకా దట్ వాజ్ ఆల్ నాస్టాల్జిక్ ఫీలింగ్. సో ఫస్ట్ టైం నేను ఇలా పూజ నాకు ఓన్గా చేయడం మాత్రం అసలు చాలా బాగా అనిపించింది. ఎస్, సో మనం ఏదైనా కూడా అనుకుంటే అఫ్ కోర్స్ వీ కెన్ డూ ఇట్. అన్న ఫస్ట్ పూజ వినాయక చవితి వినాయకుడి పూజతో స్టార్ట్ చేయడం అనేది ఇంకా హ్యాపీగా అనిపించింది. సో ఇక్కడ ఉన్నా కాబట్టి ఎక్కువ ప్రసాదాలు నాకు ఓన్గా నేను చేయలేకపోయాను, పాయసం ఒక్కటే చేశాను. ఇంకా వినాయక చవితి అంటే లడ్డు లేకుండా ఎలా పెడతామండి, అందుకే ఇంకా లడ్డు ఆర్డర్ చేయాల్సి వచ్చింది. ఆర్డర్ చేసేసి ఇంకా ఆ లడ్డూనే పెట్టాను, దాన్నే మేము కూడా ప్రసాదంగా తిన్నాము. యా, చూద్దాం ఇంకా నెక్స్ట్ ఇయర్ ఇంకా బెటర్గా చేయగలనేమో. కానీ ఇదైతే ది బెస్ట్ డే ఐ హ్యాడ్.
ఈ ఫస్ట్ షాట్తోనే మీకు అర్థమైపోయింది కదా, నాకు కొబ్బరికాయ కొట్టడం అస్సలు రాదు. ఎందుకో తెలియని భయం వచ్చేస్తుంది కొబ్బరికాయ కొట్టాలంటే. అంటే ఎక్కడ చెయ్యి మధ్యలో ఇరుక్కుపోతుందేమో ఎందుకో భయం. కానీ ఈసారి పర్లేదు, బాగానే కొట్టాను. మా ఇంట్లో అయితే అసలు ప్రతిరోజు పూజలు చేస్తారు. ఇలాంటి ఫెస్టివల్స్ రోజు అయితే చాలా బాగా చేస్తారు. మా అమ్మ మా నాన్న ఇద్దరు కలిసి చేస్తారు పూజలు. అవన్నీ చూస్తూ పెరిగాను కాబట్టి నాకు కొద్దిగా ఐడియా అయితే ఉంది ఎలా చేయాలని. ఇది ఎలా చేయాలని మా అమ్మని కూడా అడగలేదు, లిటరలీ ఫోన్ చేసి అడగలేదు మా అమ్మని ఇలా చేయాలా అలా చేయాలా అని. చూస్తున్నాను కాబట్టి ఆ ఉన్న ఎక్స్పీరియన్స్తోనే చేసేసాను నేను పూజ. మొత్తం అయినాక మా అమ్మకు చూపించాను నేను. ఈవెన్ మా అమ్మ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయింది. ఉండేది ఈ రూమ్లోనే కదా, ఇందాక కొబ్బరికాయ కొట్టినప్పుడు మొత్తం పడ్డాయి కదా, సో ఉండాలి అంటే క్లీన్ చేసుకోవాలి. సో వెంటనే క్లీనింగ్ కూడా చేసేస్తున్నాను ఇక్కడే. హాస్టల్ కష్టాలండి, ఏం చెప్తాం. మా పక్క రూమ్ వాళ్ళని కూడా పిలిచాము, వాళ్ళు కూడా వచ్చి ముక్కొని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఈవినింగ్ అయింది, ఇప్పుడు మా వినాయకుడిని తీసుకెళ్ళి మండపంలో వినాయకుడి దగ్గరికి ఇచ్చేస్తున్నాం. ఎందుకంటే రూమ్లో ఎక్కువ రోజులు పెట్టుకోవడానికి కొంచెం కష్టం అవుతుంది కదా. సో దీపాలు కూడా ఇప్పుడే ఆరిపోయాయి, 7 దాటిపోయింది టైం కూడా. ఇప్పుడు ఈ వినాయకుడిని జాగ్రత్తగా తీసుకెళ్ళి అక్కడ మండపంలో వినాయకుడి దగ్గర ఇచ్చేసి ముక్కున్నాం. మా అమ్మ చెప్పింది దేవుడిని మనం ఇచ్చేసేటప్పుడు దేవునితో పాటు మనం కొంచెం ఫుడ్ కూడా పెట్టాలి అనేసి. సో అందుకే ఇక్కడ పెట్టిన ఫ్రూట్స్లో కొన్ని ఫ్రూట్స్ దేవుడితో పాటు పంపిస్తూ ఉన్నాను. మాకు దగ్గరలో టెంపుల్ దగ్గర ఈ వినాయకుడిని పెట్టారు. ఫస్ట్ ఇక్కడికి వచ్చి ముక్కేసుకొని ఇక్కడే వినాయకుడిని ఆల్రెడీ చాలా మంది పెట్టారు, ఇక్కడ మీరు చూస్తుంటే కనిపిస్తుంది. సో వాళ్ళు పెట్టేసేయండి మీరే అన్నారు. సో నేను అన్ని తీసేసి పెట్టేస్తూ ఉన్నాను అనమాట వినాయకుడిని. ఇంకా ఫ్రూట్స్ వాళ్ళు ఏమన్నారంటే ఇక్కడ పెట్టకండి, ఊరికే వేస్ట్ అయిపోతుంది, ఎవరికైనా ఇచ్చేయండి అని. ఇంకా టెంపులే కాబట్టి అక్కడ కూర్చున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఫ్రూట్స్ అన్ని వాళ్ళకి ఇచ్చేసాం. ఫ్లవర్స్ దేవుడి వరకు మాత్రం ఇక్కడ పెట్టాను. ఇంకొక వినాయకుడి దగ్గరికి కూడా వచ్చేసాం. బట్ ఈ 2 వినాయకుల దగ్గరికి మాత్రమే వెళ్ళగలిగాము, ఎక్కువ వెళ్ళలేకపోయాము. కానీ మన ఊర్లో అయితే మాత్రం మినిమం 10 వినాయకుడి మండపాల దగ్గరికి వెళ్ళందే అసలు ఇంటికి తిరిగి వెళ్ళే వాళ్ళం కాదు. అండ్ అక్కడ గల్లీకి ఉండేది, ఇక్కడ కూడా ఉంటుంది కానీ మేమున్న ఏరియాలో కొంచెం తక్కువ. అండ్ ఖైరతాబాద్కి వెళ్ళే ప్లాన్ కూడా ఉంది, కానీ ఇప్పుడు వెళ్తే అక్కడ ఉన్న జనాలకి మళ్ళీ తిరిగి రాలేము. అందుకే కొంచెం ఫ్లో తగ్గాక వెళ్దాం అనుకుంటున్నాం. సో దాట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. హోప్ యూ లైక్ ఇట్. మీరు కూడా మీ వినాయక చవితిని బాగా జరుపుకున్నారు అనుకుంటున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్.